హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా చైనాలో వచ్చేసి MI10 అలాగే MI10 Pro అని 2 మొబైల్స్ అనేది షామీ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ 2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ 2 మొబైల్స్ కూడా త్వరలోనే మన ఇండియాకు రాబోతున్నాయని మనుకుమార్ జైన్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఈ 2 మొబైల్స్ కూడా తొందరలో మన ఇండియాకి అయితే రాబోతున్నాయి. మనం అంతకంటే ముందు ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఈ 2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే అక్కడ కరెన్సీతో ఇక్కడ కరెన్సీ మనం చేసుకుంటే ఎంత ప్రైస్ వస్తుంది అనే దాని గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎత్తుకు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ 2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ మనకు ఉంటాయి. కాబట్టి దీంట్లో కెమెరాస్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ కెమెరాస్ డిఫరెంట్ కెమెరాస్ అయితే వాడడం జరిగింది. MI10లో డిఫరెంట్ కెమెరాస్ అలాగే MI10 Proలో డిఫరెంట్ కెమెరాస్ అయితే వాడడం జరిగింది. మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్, డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే అనేది వాడడం అయితే జరిగింది. ఇది అమోల్డ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. కర్వ్డ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వాడడం అయితే జరిగింది. ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ 2 మొబైల్స్ కూడా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తోనే రాబోతున్నాయి. ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 5G మోడల్ అనమాట. 5G మోడల్ అయితే దీంట్లో వాడడం అయితే జరుగుతుంది. మనకి ఇది ఇన్బిల్ట్ 5G సిస్టమ్తో రాబోతుంది. మనకు ఎటువంటి కాల్స్లో కానీ అలాగే ఇంటర్నెట్లో కానీ ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకోకుండా జరగడానికి మనకు వాళ్ళు ఇన్బిల్ట్ 5G చిప్సెట్ని అయితే వాడడం అయితే జరిగింది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అనమాట. మనం MI10లో ఉన్న కెమెరాస్ మాట్లాడుకున్నాం. MI10లో వచ్చేసి మనకు 3 కెమెరాస్తో రాబోతుంది అనమాట. 3 కెమెరాస్ ఏవి అంటే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8K వరకు మనం వీడియో రికార్డింగ్ అయితే ఫెసిలిటీ దీంట్లో ఉంది. MI10 Pro వచ్చేసి టోటల్గా 4 కెమెరాస్ సెటప్తో అయితే రాబోతుంది. ఈ 4 కెమెరాస్ ఏవేవి అంటే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 12 మెగాపిక్సెల్ షార్ట్ టెలిఫోటో లెన్స్, అలాగే మెగాపిక్సెల్ లాంగ్ టెలిఫోటో లెన్స్ అయితే వాడడం అయితే జరిగింది. 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 మొబైల్స్లో కూడా మనం బ్యాక్ సైడ్ వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 8Kలో కూడా మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. 8Kలో మనం మాక్సిమం 30 FPS వరకు ఈ 2 మొబైల్స్లో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచ్ హోల్ కెమెరాతో అయితే ఈ 2 మొబైల్స్ కూడా రాబోతున్నాయి. పంచ్ హోల్ కెమెరాలో మనకు 20 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు సింగిల్ కెమెరాతోనే మొబైల్ ఫోన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మాక్సిమం 4Kలో 60 FPSలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీలో మనకు 2 మొబైల్స్లో డిఫరెంట్ బ్యాటరీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. MI10లో వచ్చేసి 4700 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే MI10 Proలో వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఇవ్వడం అయితే జరిగింది. 2 మొబైల్స్ కూడా మనకు డిఫరెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. MI10 వచ్చేసి మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే MI10 Pro వచ్చేసి మనకు 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నాయి. అలాగే దీంట్లో మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 30 వాట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 10 వాట్స్ వరకు సపోర్ట్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే ర్యామ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. MI10 వచ్చేసి మనకు టోటల్గా 3 వేరియంట్స్లో మొబైల్ ఫోన్ అనేది రాబోతుంది. ఒకటి 8GB ర్యామ్ 128GB, అలాగే 8GB ర్యామ్ 256GB, అలాగే 12GB ర్యామ్ 256GB, ఇలా మనకు 3 వేరియంట్స్తో రాబోతుంది. మొబైల్ ఫోన్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ప్రైస్ వచ్చేసి మనకు దగ్గర 41,000 పడుతుంది. అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసి 44,000 పడుతుంది. అలాగే 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ వచ్చేసి మనకు దగ్గర 48,000 దగ్గర ప్రైస్ మనకు పడ్డం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు MI10 Pro యొక్క ర్యామ్ వేరియంట్స్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. MI10 Pro వచ్చేసి మనకు దీంట్లో కూడా 3 వేరియంట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనం ముందుగా బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే దగ్గర 51,000 పడుతుంది. మనకు చైనా ప్రైస్ ఇండియా ప్రైస్ కన్వర్ట్ చేసుకుంటే. అలాగే 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు దగ్గర 58,000 పడుతుంది. అలాగే 12GB ర్యామ్ 512GB ర్యామ్ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే మీకు దగ్గర 61,000 రూపాయల ప్రైస్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఇవి మనకు తొందరలోనే ఇండియాకు కూడా రాబోతున్నాయి. ఇవి కూడా నాకు తెలిసినంత మటుకు మార్చ్లో కానీ
ఏప్రిల్లో కానీ ఈ 2 మొబైల్స్ కూడా లాంచ్ చేయొచ్చు మన ఇండియాకు వచ్చేసి. కరోనా వైరస్ వల్ల కొంచెం లేట్ అయితే కావచ్చు, కాకపోతే తప్పకుండా మన ఇండియాలోకి మొబైల్ ఫోన్స్ వస్తాయని మనుకుమార్ జైన్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో MI10 అలాగే MI10 Pro ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.